హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ హెడ్రేట్ వందన. ఇవాళ వీడియోలో విద్యాశాఖ నుంచి అనమాట గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇవి గ్రూప్ సి కేటగిరీస్ సంబంధించిన జాబ్స్ అండి. కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 60,000 రూపీస్తో అనమాట. ఈ జాబ్స్ అనమాట అడ్మిన్ అసిస్టెంట్ జాబ్స్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అదేవిధంగా ఎంట్రీ కూడా ఉండదన్నమాట. సో ఈ జాబ్స్కి అయితే తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ అప్లికేషన్కి అయితే మనకి 6/18 వరకు టైం అయితే ఇచ్చారనమాట. ఆన్లైన్లో అయితే మాత్రం మనకు 5/29 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ వెబ్ అడ్రస్ ఇచ్చారు. సో దీంట్లోకి వెళ్ళైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఐఏఎస్సి నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మనకి ఈ జాబ్కి అనమాట కేవలం రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ ఏమి ఉండదు. ఈ రిటర్న్ టెస్ట్ కూడా మనకి బెంగళూరులో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్ ఉమెన్ వాళ్ళకి అయితే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 50 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వేరే ఇంకెవరికైనా 450 రూపీస్తో పాటు మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజ్ 50 రూపీస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదు మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేస్తాము అని అనుకుంటే చేసుకోండి. కొంచెం అనమాట ఫీజు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వన్స్ ఫీజు పే అయింది మళ్ళీ అయితే రీఫండ్ అయితే ఎటువంటి పరిస్థితిలో అనమాట అవ్వదు. సో అందుకని చెప్తున్నాము. ఇవి టోటల్లీ గ్రూప్ సికి సంబంధించినవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్స్ అండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 34 ఇచ్చారు. iisc.ac.in అధికారిక వెబ్సైట్కి వెళ్ళనమాట మనం పూర్తిగా ఈ అప్లికేషన్, ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ పెట్టిన తర్వాత ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశానమాట. మనకి మెయిల్ త్రూగా అనమాట మనకి మెయిల్ అయితే చేస్తారు. మనకి సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకోండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేది యూఆర్ వాళ్ళకి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఎస్టీ 2, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 అనమాట. టోటల్ వచ్చేసి 34 ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 4 అనమాట. గ్రూప్ సి కేటగిరీ చెందిన జాబ్స్ కాబట్టి మనకి 7th సిపిసి బట్టి అనమాట, పే లెవెల్ బట్టి మనకి శాలరీ అయితే పే చేస్తారనమాట. 29,200 నుంచి 92,300 వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ఆ డిగ్రీకి 50% మినిమం మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే 26 ఇయర్స్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్. అంటే అప్లికేషన్ రిసిప్ట్ క్లోజ్ అయ్యేటప్పటికల్లా 26 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్కి అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18th జూన్ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు కదా. అదేవిధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు 5th జూలై అనమాట. జాబ్ ఓరియంటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. దానిలో మనం సెలెక్ట్ అయితే మనకి ఆటోమేటిక్ అనమాట మనకి మెయిల్కి సెండ్ చేస్తారు. సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకి మెయిల్ త్రూగా అనమాట వాళ్ళు అనమాట ఇంటిమేషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏజ్ చెప్పాను కదా, అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. దీనికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అతి తక్కువ టైంలో మనమైతే సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జాబ్ ఓరియంటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కదా, 100% వెయిటేజ్. అందులో ఏమేమి ఉంటాయంటే ఈ జాబ్ ఓరియంటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకు 100% వెయిటేజ్. అందులో జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ సంబంధిత అంశాలపై అయితే పరీక్ష అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ వెరిఫికేషన్ అని ఉంటుంది అనమాట. వాటిలో మనం సెలెక్ట్ అయితే జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే
iisc.ac.in వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని మనము పూర్తిగా చదవాలన్నమాట. అందులో అప్లికేషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన వ్యక్తిగత వివరాలన్నీ దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 6/18 వరకు ఇచ్చారు. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చక్కగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్స్ ఈజీగా ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది మాత్రం బెంగళూరులోనే ఉంటుంది. ఇవి టోటల్లీ గ్రూప్ సి జాబ్స్ అనమాట. ఐఐఎస్సి అనే సంస్థ నుంచి అనమాట మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అందరూ అర్హులే అనమాట. సో మంచి శాలరీ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళాక మనకి అక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది. దానిపైన ఓకే చేశాక మనకి ఇలాగ వెబ్సైట్ అనమాట ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ దీని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేయాలి. A to Z అన్ని రీడ్ చేశాక క్లోజ్ అనే బటన్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసేసిన తర్వాత మనకి ఇలాగ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం దీనిలాగా స్క్రోల్ చేస్తే కిందకనమాట రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని ఉంది కదా. ఇక్కడ అప్లికెంట్ ఫుల్ నేమ్, ఫాదర్ అండ్ గార్డియన్స్ ఫుల్ నేమ్, అప్లికెంట్స్ మదర్స్ నేము, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని ఫిలప్ చేశాక జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. మనం ఓటీపీ జనరేట్ చేసుకుంటే మనం ఒక నెంబర్ ఇచ్చి ఉంటాం కదా, దాని నెంబర్ దానికంటే టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. టెక్స్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి క్యాప్చా ఇచ్చాను కదా, క్యాప్చా ఓకే చేసిన తర్వాత మనము ఇక్కడ సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోతే మనం ఎగ్జామ్కి అక్కడ సబ్మిట్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ సబ్మిట్ పై క్లిక్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి పర్టికులర్గా లాగిన్ అనేది ఇక్కడ చూడండి పైన బటన్ కనిపిస్తుంది కదా, లాగిన్ చేయవలసిన అవసరం అయితే లేదు. రిజిస్ట్రేషన్ చేసేస్తేనే సరిపోతుంది అనమాట ఈ జాబ్స్కి సంబంధించి. ఇక్కడ మనం ఈ సబ్మిట్తో పాటు అనమాట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన డిగ్రీ సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పేజ్లోకి వెళ్ళాక అవన్నీ అడుగుతారనమాట. మన ఆన్లైన్లోనే ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 6/18 వరకు ఇచ్చారనమాట. సో ఆ 6/18 11:55 PM లోపలే అనమాట మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక అప్లికేషన్ని ప్రింట్అవుట్ చేసి భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డేట్స్ కానీ ఏమైనా మారినా మనం ఈమెయిల్ ఐడి అని ఇచ్చుంటాం కాబట్టి దానికైతే మనకు మెసేజ్ చేసి వాళ్ళు అనమాట ఇంటిమేషన్ ఇస్తారనమాట. సో ఆ విధంగా మనం ఈ వెబ్ ఐడికి అయితే తరచూ అప్డేట్ అవుతూ ఉండాలి, ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. సో ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.